అందరికి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. మనం ఇల్యూజన్స్, మైండ్ మోడిఫికేషన్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుంటున్నాం. దీనికి మనం ఏం వాడబడుతున్నాం అంటే విజువల్ ఇల్యూజన్స్ ఎలా సీయింగ్ పర్సెప్షన్ ని మారుస్తాయో, అంటే చూడటం వేరు, చూసిన దాన్ని బట్టి నువ్వు కంక్లూజన్ చేసుకోవటం వేరు. సో ఆ కంక్లూజన్ చేసుకోవడం పర్సెప్షన్ అంటాం. అక్కడ ఉన్నది ఒకటి, నువ్వు పర్సీవ్ చేసేది ఒకటి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలో నువ్వు ఈ లాస్ పరంగానే నువ్వు పర్సీవ్ చేస్తుంటావు. ఈ లా నేను ఇలా పర్సీవ్ చేశాను అని తెలుసుకోవటమే ట్రూత్ ని అప్రోచ్ అవటం అయిపోతుంది. అంతేగాని ఈ లాస్ పర్సీవ్ చేయకూడదు 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 అని దండం పెట్టుకుంటే అయ్యేది కాదు. అలా ఫైట్ చేస్తే అయ్యేది కాదు. ఎందుకంటే ఇది ఆ వాడుతున్న ఇన్స్ట్రుమెంట్స్ యొక్క, అంటే కళ్ళు, ముక్కు, చెవు, ఈ ఏవైతే సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయో వాటి యొక్క పరిమితి. అది కాకుండా సెన్స్ కూడా ఇంపార్టెంట్. సెన్స్ ఏంటి? అది ఫస్ట్ సెన్స్ ఏం చేస్తుంది? ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ లో ఇది బ్యాక్గ్రౌండ్, ఇది ఆబ్జెక్ట్ కింద మార్చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ కింద మార్చడానికి ఏం వాడుతుంది? నీ యొక్క ఫ్రేమ్వర్క్ ని వాడుతుంది. నీ యొక్క ఫ్రేమ్వర్క్, మెమరీ ఫ్రేమ్వర్క్ దేంతో ఏర్పడింది? నువ్వు ఫామ్ చేసుకున్న ఒపీనియన్స్, నువ్వు ఫామ్ చేసుకున్న ఐడియాస్, నీ యొక్క ఎక్స్పెక్టేషన్స్, ఇలా జరగాలి అని కోరుకుంటున్నవి, నీ ఊహలు, నీ క్రియేషన్స్, నీ ఇమాజినేషన్స్, నీ ఎజంప్షన్స్, నీ బిలీఫ్స్, ఇవన్నీ కలిపి చివరి బిలీఫ్స్ కింద ఫామ్ అవుతాయి. ఇవన్నీ దేని ద్వారా ఏర్పడతాయి? వాసనాస్. నీకు ఏదైతే వాసనాస్ ఉన్నాయో ఆ వాసనాస్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇవి అలా ఫామ్ అవుతాయి. అందుకని ఒక విషయంలో అందరికీ ఒపీనియన్ ఒక రకంగా జరగదు. అక్కడ తేడా ఉంది. మరి చూపించిన విషయం కానీ, సిచ్యువేషన్ కానీ, ఆబ్జెక్ట్ కానీ సేమే, కానీ ఏమిటి తేడా వస్తుంది? అక్కడ వాసనాస్ తేడా వస్తుంది. వాసనాస్. ఓకే, రైట్. నౌ మనం లాట్స్ చూస్తున్నాం. అవి మైండ్ మోడిఫికేషన్ లో పర్సెప్షన్ ఎలాగా మోడిఫై అవుతుందని చూస్తున్నాం. తర్వాత లా ఆఫ్ ఫ్రాగ్రెన్స్. రా ఫ్రాగ్రెన్స్ అంటే ఏంటంటే లా ఆఫ్ గుడ్ ఫిగర్ అని కూడా చెప్తుంటారు దీన్ని. ఇక్కడ ఇండివిజువల్ మీనింగ్ కాకుండా అది మొత్తం కలిపి ఒక మీనింగ్ ఇస్తుంది నీకు. అది మొత్తం కలిపి ఒక మీనింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఇటుకలు, సిమెంటు, ఇసుక, ఇటుకి, తలుపు, ఎలక్ట్రికల్ వైర్లు, ఫర్నిచరు అనగానే నీకు మెటీరియల్ అనే పాట వస్తుంది. బట్ ఇవన్నిటితోనే కన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని చూడంగా నువ్వు ఇల్లు అంటావు. సో ఇల్లు అనేది ఓవరాల్ పర్సెప్షన్ అనమాట. సో ఈ ఓవరాల్ పర్సెప్షన్ ని ఫ్రాగ్రెన్స్ అంటారు. ఫ్రాగ్రెన్స్. అలాగే నువ్వు ఏది పర్సీవ్ చేయగలవో వాటన్నిటినే హోల్ కింద చూడగలుగుతావు. పర్సీవ్ చేయలేనిది నీకు ఎగ్జిస్టెన్స్ లో ఉండదు. నిజంగా ఎగ్జిస్టెన్స్ లో ఉందో లేదో తర్వాత మ్యాటర్, కానీ నువ్వు పర్సీవ్ చేయకపోతే అది నీ దృష్టిలో ఉండదు, నీ దృష్టిలో, నీ పర్సెప్షన్ లో ఉండదు. గాలి ఉంది అందరికీ తెలుసు, చదువుకున్నాం. ఆక్సిజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, వాటర్ వేపర్ ఉంది, ఈ వాయువులు ఉన్నాయి కూడా, ఇదంతా అట్మాస్ఫియర్, ఇదంతా సైన్స్ లో చదువుకున్నాం. కానీ ఇప్పుడు కూడా నువ్వు, నీకు పర్సెప్షన్ లో అది ఖాళీగా ఉంటుంది. ఖాళీ. మిగతా పార్ట్ని కలిపే ఒక అర్థం క్రియేట్ చేస్తుంటాను. సో ఫ్రాగ్రెన్స్ లో ఏంటంటే హోల్ కలిపేసి ఒక అర్థం క్రియేట్ చేసుకోవటం. హోల్ కలిపేసి, ఈ హోల్ కలిపేసి ఫ్రాగ్రెన్స్ లో ఒక అర్థం క్రియేట్ చేయడంలో ఇండివిజువల్ డీటెయిల్స్ మిస్ చేస్తావు నువ్వు. ఇంకా చెప్తే ఇండివిజువాలిటీని రికగ్నైజ్ చేయవు. మిస్ చేయటం కంటే రికగ్నైజ్ చేయవు అని చెప్పాలి. సో ఇండివిజువల్ థింగ్స్ ఎప్పుడైతే నువ్వు రికగ్నైజ్ చేయవో ఆటోమేటిక్గా డీటెయిల్స్ మిస్ అయిపోతాయి. అంటే యాజ్ ఏ హోల్ నాకు అర్థమైంది అనుకుంటాం. యాజ్ ఏ హోల్ తెలుసుకోవటం ఇంపార్టెంట్, మైక్రో డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ థింగ్ తెలుసుకోవటం ఇంపార్టెంట్.
ఎందుకంటే నువ్వు హౌ టు యాక్ట్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ తెలుసుకోవాలంటే మైక్రో డీటెయిల్సే కావాలి. వై ఇట్ ఈస్, వాట్ ఇట్ ఈస్ తెలియాలంటే హోల్ తెలియాలి. సో బట్ కానీ తెలుసుకున్న దాన్ని అటాచ్ అయిపోయి సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ లో నీకు ఏదే పర్సీవ్ అయ్యిందో అది కరెక్ట్ అని అనుకుంటావు. ఎప్పుడు అనుకుంటావు? అది నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీకి లైక్ అయితే, లేదా నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ డిస్లైక్ అయితే ఇంకో రకంగా అనుకుంటావు. నెక్స్ట్, లా ఆఫ్ ప్రాక్సిమిటీ. సో క్లోజ్ గా ఉన్నవన్నీ కలిపి ఒక సెట్ కింద చూస్తావు నువ్వు. వీళ్ళగా ఫ్రెండ్షిప్ లో వీళ్ళందరూ ఒక గ్రూప్ లా, వీళ్ళిద్దరిది ఒకటే అభిప్రాయం రా, కలిసి తిరుగుతుంటే అభిప్రాయాల్లో చాలా తేడా ఉంటుంది. వాళ్ళ ఒపీనియన్ అజంప్షన్ చాలా తేడా ఉంటాయి. వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు, కలిసి సినిమాకి వెళ్తున్నారు కదా, ఇంకో వాళ్ళిద్దరు ఒకటిగా. జనరల్ గా ప్రాక్సిమిటీ ఉన్నవన్నీ మనం ఒకటి అని ఫీల్ అవుతుంటాం. నా కుటుంబం అనే భావం అదే ప్రాక్సిమిటీ. నా ఆవిడ, నా పిల్లలు, నా కుటుంబం, ఇది ఒక ప్రాక్సిమిటీ. సో ప్రాక్సిమిటీ, లా ఆఫ్ ఫ్రాగ్రెన్స్ కొంచెం సిమిలర్ గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రాక్సిమిటీ కూడా హోల్ గా ఒక నేమ్ ఇస్తూ ఉంటుంది. లా ఆఫ్ ఫ్రాగ్రెన్స్ కూడా హోల్ గా ఒక అభిప్రాయాన్ని పర్సెప్షన్ క్రియేట్ చేస్తుంటుంది. బట్ ఏ ఇండివిజువల్ ది ఆ అభిప్రాయం కాదు, ఇవన్నీ కలిపితే నా అభిప్రాయం. బట్ ప్రాక్సిమిటీలో కూడా అలాగే కనబడుతుంటుంది. ఈ రెండిట్లో ఒకటి కామన్, బట్ కానీ యాజ్ ఎ హోల్ డిఫరెంట్. ఇక్కడ ఇవన్నీ రిలేటెడ్ అనే ఫీలింగ్ వస్తుంది, కానీ ప్రాక్సిమిటీలో లా ఆఫ్ ప్రాక్సిమిటీ అంటే చూడండి, ఇక్కడ మూడు చుక్కలు ఒక సెట్ కింద ఉన్నాయి, పొడుగ్గా 3 లైన్లు. మళ్ళీ మూడు చుక్కలు పొడుగ్గా 3 లైన్ల కింద ఒక సెట్ కింద ఉన్నాయి. ఈ సెట్ కి ఆ సెట్ కి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఎప్పుడైతే గ్యాప్ ఉందో ఇది ఒక సెట్ కింద పరిచయం చేస్తాం. దీన్నే లా ఆఫ్ ప్రాక్సిమిటీ అంటాం. సో లా ఆఫ్ ప్రాక్సిమిటీ బట్టి నువ్వు డిసైడ్ చేస్తున్నావు. బట్ మెంటల్ ప్రాక్సిమిటీ వేరు, ఇది ఫిజికల్ గా ప్రాక్సిమిటీ. మెంటల్ ప్రాక్సిమిటీ ఏంటంటే, సపోజ్ నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఉండగా ప్రతి ఆంధ్రప్రదేశ్ లో వాడు నీ వాడు అనే ఫీలింగ్ ఉండదు. అదే నువ్వు ఇంకో స్టేట్ లోకి వెళ్ళావు అనుకో, ఇక్కడ తెలుగు మాట్లాడేవాడు కనబడంగానే ఏమిటో నా వాడు అనే ఫీలింగ్ వస్తుంది. ఇది లా ఆఫ్ ప్రాక్సిమిటీ వర్కౌట్ చేస్తుంటారు. అంటే ఇక్కడ డిస్టెన్స్ మెంటల్ డిస్టెన్స్, ఇక్కడ ఫిజికల్ డిస్టెన్స్. ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఆ వ్యక్త రూపం, మెంటల్ డిస్టెన్స్ అనేది అవ్యక్త రూపం. అదే నువ్వు సపోజ్ ఇంకో దేశానికి వెళ్ళావు అనుకో, పంజాబీ వాడైనా సరే నా ఇండియన్ ఫీలింగ్ వస్తుంది అక్కడ కనబడం కానీ. సో ఇదనమాట. అలాగే నేను ఎక్కడికి సంబంధించిన వాడిని ఎప్పుడు ఫీల్ అవుతావు? నువ్వు ఇంకో గ్రహానికి వెళ్ళినప్పుడు, ఇంకో గ్రహాంతో వాసిని చూసిన. అందుకని ఎప్పుడైతే నువ్వు ఇక్కడ వాడి ఫీల్ అవుతావో అదే ఒక సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఈ లా ఆఫ్ ప్రాక్సిమిటీ వల్లే నీకు సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ కోల్పోవటం ఇష్టం ఉండదు నీకు, అది నువ్వు ఐడెంటిటీ కింద ఫీల్ అవుతావు. ఎందుకంటే సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీలో పార్ట్ అవుతుంది. నేను తెలుగు మాట్లాడేవాడిని, నేను బ్రాహ్మణ్ణి, నేను ఇండియన్, నేను మగవాణ్ణి, నేను లెక్చర్ని. ఈ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఎక్కడ వస్తుంది? ఆ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ వస్తుంది. సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ఎక్కడ వస్తుంది? లా ఆఫ్ ప్రాక్సిమిటీలో వస్తుంది. లా ఆఫ్ ప్రాక్సిమిటీలో డిస్టెన్స్ గ్రూపులకి సెపరేట్ చేసేది ఏమిటి? నీ యొక్క మైండ్ డిస్టెన్స్. సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ మీద ఆధారపడి, నీ యొక్క నాలెడ్జ్ మీద ఆధారపడి సర్టన్ ఒపీనియన్, ఐడియాస్, బిలీఫ్స్, అజంప్షన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఫామ్ చేస్తుంది. అవుతుంది పాయింట్. సో లా ఆఫ్ ప్రాక్సిమిటీ డీల్ చేస్తుంటుంది అనమాట. సో నైట్ తర్వాత వీడియోలో నెక్స్ట్ తెలుసుకుందాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్వి మైండ్ మోడిఫికేషన్స్ అండ్ ఇల్యూజన్స్ ఇన్ మైండ్ అనేది స్లోగానే వెళ్దాం.